అండి. వెల్కమ్ బ్యాక్ టు వింటానంటే చెప్తా. ఈరోజు మా అమ్మగారి స్టైల్‌లో గోంగూర పచ్చడి ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తానండి. చాలా బాగా చేస్తారు మా అమ్మగారు. అలాగే గోంగూర పచ్చడి ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా? రెసిపీ స్టార్ట్ చేసేద్దాం. ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకుని 2 స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 స్పూన్ల మినపగుళ్ళు, అలాగే 2 స్పూన్ల ధనియాలు యాడ్ చేసుకోండి. ఇవన్నీ వేగాక 1 స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోండి. ఇవన్నిటి వల్ల చాలా మంచి అరోమా వస్తుందండి పచ్చడి. ఇవన్నీ వేగాక ఒక హాఫ్ స్పూన్ మెంతులు కూడా యాడ్ చేసుకోండి. ఈ మెంతుల వల్ల కూడా మంచి అరోమా వస్తుంది. అలాగే మనకి ఈజీ డైజెషన్ కూడా యూజ్ అవుతుంది. ఇవన్నీ వేగాక గోంగూరకు తగ్గ ఎండుమిర్చి తీసుకోండి. నేను 15-20 ఎండుమిర్చి తీసుకున్నాను. నేను హాఫ్ కేజీ గోంగూర క్వాంటిటీ తీసుకున్నానండి. ఎండుమిర్చి కూడా మంచిగా వేగాక ఇవన్నీ కూడా ఒక ప్లేట్లో ఆర్ బౌల్లో తీసి సైడ్ పెట్టేసుకోండి. ఇవి చల్లారాక మిక్సీ పట్టుకోవాలండి. గోంగూరని ముందుగా మనం వలుచుకుని బాగా వాష్ చేసుకుని ఇలా స్ట్రైన్ చేసి పెట్టుకున్నాను. అదే ప్యాన్లో గోంగూరని కూడా మంచిగా మగ్గించుకోండి. మనకి అంత ఆకున్నా కూడా చాలా త్వరగానే మగ్గిపోయి చాలా తక్కువ క్వాంటిటీ అవుతుందన్నమాట. గోంగూర పులుపుని బట్టి కూడా మనం ఎండుమిర్చి అనేది తీసుకోవాలి. పులుపు లేకపోతే ఎక్కువ పట్టదు, పులుపు ఉంటే ఎక్కువ పడుతున్నాయి అన్నమాట గోంగూర. ఇలా మంచిగా మగ్గాక ఇది కూడా చల్లారాక మనం మిక్సీ పట్టుకోవాలండి. వేడి మీద మిక్సీ పట్టకూడదు. సరిపడా ఉప్పు, పసుపు యాడ్ చేసి సైడ్కి పెట్టేసుకోండి. ముందుగా మనం వేయించుకున్న స్పైసెస్ అన్నీ కూడా మనం మంచిగా పొడయ్యేలాగా ఇలా మిక్సీ గ్రైండ్ చేసుకోండి. మీకు ఇది క్వాంటిటీ ఎండుమిర్చి తెలియట్లేదు అనుకుంటే ఒక 2 స్పూన్ల పౌడర్ పక్కకు పెట్టుకోండి. లేదు సరిపోతుంది అనుకుంటే అందులోనే గోంగూరని వేసి జస్ట్ 2 తిప్పుడు తిప్పండి చాలు, మరీ పేస్ట్ అవ్వద్దు. మీకు రోల్ ఉంటే కనుక రోల్లో మంచిగా దంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. దీనికి పోపు కోసం నేను 5-6 వెల్లుల్లి రెబ్బల్ని ఇలా దంచుకుని కనుక మనం తాలింపులో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఆ వెల్లుల్లి ఫ్లేవర్ మనకి పచ్చడి అంతా తెలుస్తుందన్నమాట. నెక్స్ట్ ప్రాసెస్ మనం తాలింపు పెట్టేసుకోవడమే. మనకి గోంగూర పచ్చడికి ఆయిల్ అనేది ఎక్కువ తీసుకుంటే బాగుంటుందండి. గార్లిక్ యాడ్ చేసి అలాగే ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, ఇంగువ, లాస్ట్లో ఇంగువ కూడా ఇవన్నీ వేగాక మనం పచ్చడిని ఇందులో వేసేసుకుని తిప్పుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఆనియన్స్ వేసుకోవచ్చు, కానీ మనకి పచ్చడి నిల్వ ఉండాలి అంటే ఇందులోనే మనం ఆనియన్స్ కలిపేస్తే పచ్చడి అనేది నిల్వ ఉండదండి. ఆనియన్ వేయకపోతే మనకి ఎక్కువ రోజులు ఉంటుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చేయండి. మరిన్ని ఇలాంటి రెసిపీలు మీ ముందుకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.